అల్లు అర్జున్ గారి కేసు జరిగి చాలా రోజులు అవుతుంది అనమాట. అండ్ ఫైనల్లీ పీకే ఎంటర్స్ ఇన్ టు ద చాట్. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి మెయిన్ గా చాలా స్టేట్మెంట్స్ ని జస్టిఫై చేస్తూ మాట్లాడారనమాట. సో ఈ జస్టిఫై చేస్తూ మాట్లాడడం మాత్రమే కాకుండా చాలా న్యూట్రల్ గా మాట్లాడారనమాట. అంటే కంప్లీట్ గా అల్లు అర్జున్ వైపు కాదు అండ్ ఆల్సో కంప్లీట్ గా పోలీసుల వైపు కూడా కాదు. సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో డీటెయిల్ గా ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాం. అండ్ ఆల్సో దాంతో పాటు తమిళనాడుకు చెందిన అన్నమలై అనే ఒక పొలిటీషియన్ చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారనమాట, విచ్ ఆర్ ఆపోజిట్ టు రేవంత్ రెడ్డి సీఎం ఆఫ్ తెలంగాణ. అండ్ ఆల్సో అవి మాత్రమే కాకుండా ద మెయిన్ పాయింట్ ఏంటనేసి అంటే అల్లు అర్జున్ గారికి వచ్చేసరికి December 3rd బెయిల్ అయితే గ్రాంట్ అయింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడదాం. సో మాట్లాడడానికన్నా ముందు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అని అనిపించినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసి పడండి. ఎందుకంటే అంటే సొసైటీలో ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది. అయిపోయిందా? చేస్తారా? వీడియోలోకి వెళ్ళిపోతాం కదా ఇంకా. సో అది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అయితే అల్లు అర్జున్ గారు కేసు జరిగి చాలా రోజులు అవుతుంది కానీ దీనిలో ఇంప్రూవ్మెంట్ ఏం లేదనమాట. రేవతి గారు చనిపోయారు, తర్వాత అల్లు అర్జున్ గారు ఏమో పరామర్శించడానికి ఒక వీడియో పెట్టారు. వీడియో పెట్టడంతో పాటు ఆయన అయితే 11 రోజుల తర్వాత అరెస్ట్ అయితే చేశారనమాట. 11వ తారీఖున సో అరెస్ట్ చేసిన తర్వాత ఇంటిమినరీ బెయిల్ ద్వారా వచ్చారనమాట తను. అది కూడా January 10తో కంప్లీట్ అయిపోతుంది ఆ బెయిల్ వచ్చేసరికి. సో ఈ బెయిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది 10వ తారీఖు లోపు అనగానే అల్లు అర్జున్ గారికి కోర్టు అయితే ఇంకొక బెయిల్ మంజూరు చేసింది అనమాట. January 3, 2025వ తారీఖున. ఫస్ట్ థింగ్ ఫస్ట్, పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం మాట్లాడారని చూసుకుందాం. బట్ అందులో వెళ్ళడానికన్నా ముందు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రిపేర్డ్ గా స్పీచ్ ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పడం అయితే జరగలేదు. స్పాంటేనియస్ గా ఎవరో అడిగితే జస్ట్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చారు అంతేగాని ఆయన ఏమో ముందే స్పీచ్ ప్రిపేర్ అయ్యి స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి అని చెప్పలేదు. సో ఇప్పుడు మాట్లాడదాం. ఆయన మెయిన్ గా వచ్చేసరికి గోటికి పోయేది గొడ్డల వరకు తెచ్చుకున్నారని చెప్పేసి ఆ స్టేట్మెంట్ అయితే వాడారనమాట. ఇది 2 సందర్భాల్లో మనకు కనెక్ట్ అవుతుంది, అది కూడా ఇప్పుడు మాట్లాడదాం. అయితే ఫస్ట్ థింగ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన మాట ఏంటి, అసలు జనాలు ఉంటున్నప్పుడు ఎందుకు వెళ్ళడం, ఇంట్లోనే థియేటర్ ఉంది కదా చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే 2 రీజన్స్ కోసం థియేటర్కి వెళ్తారు. అది జస్ట్ అల్లు అర్జున్ అనే కాదు, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వెళ్తారు. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు కూడా వెళ్ళేవారు అనమాట అని చెప్పేసి అన్నారు. సో ఆ 2 రీజన్స్ ఏంటంటే ఇంత కష్టపడి సినిమా తీసిన తర్వాత జనాల దగ్గరికి ఆ సినిమా వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవాలి కదా. సో దాన్ని బట్టి మిగతా ఫిలిమ్స్ తీయొచ్చు అని చెప్పేసి అన్నారు. అండ్ రెండోది ఏంటంటే ఇంత కష్టపడి ఫిలిం తీసిన తర్వాత వాళ్ళ అప్రిషియేషన్స్ పొందడానికి వెళ్తారు కదా ఎవరైనా, అన్ని డబ్బు కోసమే చేయరు. జస్ట్ అలా వెళ్ళడం ద్వారా వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే చూడాలని ఉంటుంది చాలా మందికి, అంత కష్టపడి ఫిల్మ్ తీసిన తర్వాత అని చెప్పేసి ఆయన అన్నారు. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. సో ఈ లైన్స్ అయితే అల్లు అర్జున్ గారికి సపోర్టివ్ గా ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఆయన అలా మాట్లాడుతూనే చిరంజీవి గారి కోసం లిఫ్ట్ చేశారనమాట. అంటే చిరంజీవి గారు కూడా అలా వెళ్ళేవారు, కానీ చిరంజీవి గారు వెళ్ళడం వేరు అనమాట. ఎందుకంటే ఆయన మొత్తం కవర్ చేసుకొని మాస్క్ అది వేసుకొని వెళ్ళేవారు అనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తలపతి విజయ్ గారు కూడా వెళ్ళేవారు, సలార్ మూవీకి దేనికో హైదరాబాద్ లోనే వెళ్ళారని చెప్పేసి అన్నారు. అండ్ ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది, చాలా వైరల్ కూడా అయింది అనమాట. ఇన్ఫాక్ట్ ఏ మూవీ రిలీజ్ అయినా సరే తలపతి అని ట్రోల్ కూడా చేస్తూ ఉంటారు చాలా మంది. సో ఈ 2 విషయాలు చెప్తూనే అలా వెళ్ళుంటే కవర్ చేసుకొని వెళ్ళుంటే బాగుండేదేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అండ్ అలా అంటూనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఏంటనేసి అంటే ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ వచ్చేసి ఫోన్లు అన్ని వచ్చేసిన తర్వాత ఎంత కవర్ చేసుకొని వెళ్ళా సరే అల్లు అర్జున్ గుర్తుపట్టకుండా ఉండలేరు కదా. అల్లు అర్జున్ అనే కాదు, ఏ స్పెసిఫిక్ యాక్టర్ ని కూడా గుర్తుపట్టకుండా ఉండలేరు, ఎలా అయినా సరే గుర్తుపెట్టేస్తారని చెప్పేసి ఆయన అలాగో ఇంకా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారనమాట పవన్ కళ్యాణ్ గారు. బట్ ఆయన అలా అన్నా సరే పోలీసులు మాత్రం ఒకటే మాట మీద ఉన్నారు, దట్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఉండాల్సింది, అంత అహంకారం ఉండాల్సింది కాదని చెప్పేసి అన్నారనమాట. సో పోలీసులు అయితే అదే మాట మీద ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక స్టేట్మెంట్ ఏం పాస్ చేశారని మనం చూసుకున్నట్లయితే అసలు స్టాఫ్ అనే వాళ్ళు ఉన్నారు కదా, స్టాఫ్ చెప్పేసి ఉంటే అప్పుడే అయిపోయేది మ్యాటర్ అంతా, ఇప్పటి వరకు వచ్చేది కాదని చెప్పేసి అన్నారు. అంటే మనం స్టార్టింగ్ ముందు వీడియోస్ లో మాట్లాడాం కదా అసలు ఆ రోజు ఏం జరిగిందని చెప్పేసి. సో అలాగే సంతోష్ కుమార్ అయితే చెప్పినప్పుడు ఆయన వెళ్ళి చెప్పేసి ఉంటే, ఎవరైతే అల్లు అర్జున్ మేనేజర్ ఉన్నారో ఆయన, సో ఆయన వెళ్ళి అల్లు అర్జున్ గారికి చెప్పేసి ఉంటే అక్కడతో మ్యాటర్ క్లోజ్ అయిపోయేది అనమాట. ఇంకా ఇంతవరకు వచ్చేది కాదు, అదే గోటికి పోయేదని గొడ్డలతో తీసుకొచ్చారని అన్నారు కదా. సో అదే మ్యాటర్ అనమాట ఇది. అండ్ ఇదొక పర్స్పెక్టివ్. అయితే ఇంకొక పర్స్పెక్టివ్ లో ఎలా అన్నారంటే, ఓకే ఇన్సిడెంట్ జరిగింది, మరుసటి రోజు అల్లు అర్జున్ తెలిసింది, వెంటనే రియాక్ట్ అయ్యి ఉండి కొంచెం పెద్ద స్కేల్ లో ఏమైనా ప్లాన్ చేసి ఉంటే అని అన్నారు అనమాట. అంటే ఇట్ మేక్స్ సెన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అక్కడే థియేటర్ లో అదేంటి వెళ్ళారు కదా, బన్నీవాస్ గారు వెళ్ళారు కదా అని అంటే అలా కాదు, పెద్ద స్కేల్ లో ప్లాన్ చేయాలి, ఎక్కువ మంది కలిపి ఏదో ఒకటి చేసి ఉండాల్సిందే, అప్పుడే క్లోజ్ అయిపోతాం మ్యాటర్. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటుతో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకెవరన్నా వెళ్ళి డైరెక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పున్నారు. ఇన్ఫాక్ట్ ఎక్కువ మంది కలిపి ఆ రోజు ఆ ఇంటికి వెళ్ళా సరే అక్కడ తిట్లు వచ్చావు కానీ అవి కొంచెం
ఉండేవన్నమాట. ఆ తిట్లు మనకు మంచివే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పాజిటివ్ వేలో మాట్లాడారనమాట. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బేసిక్ గా ఎవరి వైపు కూడా మాట్లాడట్లేదు ప్రాపర్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏమనుకున్నారు అనేసి అంటే అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడతారు, సో అల్లు అర్జున్ గారి వైపే కదా, ఎలాగైనా ఫ్యామిలీ ఒకటే కదా అని చెప్పేసి అన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నారు కదా, సో ఆ పొజిషన్ కి రెస్పెక్ట్ ఇస్తూ అక్కడ ఉన్న పొజిషన్ పర్సన్ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు అనమాట. ఒకవైపు గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు, ఒకవైపు వచ్చేసరికి అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. కూర్చొని మాట్లాడే తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ. దేర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. చెప్పాను కదా బన్నీవాస్ గారు ఆల్రెడీ వెళ్ళారు కదా, మరి ఏంటి ప్రాబ్లం, పెద్ద స్కేల్ ఇంకేం చేస్తారు సార్ అని అంటే బన్నీవాస్ గారు ఆ రోజుకి వెళ్ళే టైంకే కంప్లైంట్ అయితే ఫైల్ అయిపోయింది. సో కంప్లైంట్ ఫైల్ అయిపోవడంతో అల్లు అర్జున్ కి అడ్వకేట్స్ చెప్పారనమాట, లేదు మీరు వెళ్ళకూడదు, ఇంకా ఆగిపోండి, ఎందుకంటే ఇది లాలోకి వెళ్ళిపోయింది, వన్స్ లాలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఇలా విక్టిమ్ ని డైరెక్ట్ గా వెళ్ళి కలకూడదు అని చెప్పేసి అంటే అప్పుడు అల్లు అర్జున్ గారు ఆగిపోయారని ఆయన స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పారు. వెళ్ళిపోయి తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, ఇక్కడ గందరగోళం అయిపోతుంది, నిన్న నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, యూనో చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే అని వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు, సార్ మేమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను, నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ అ కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. అండ్ తెలంగాణ స్టేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్ గా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఏంటనేసి అంటే అల్లు అర్జున్ గారు తన హోదాని చూపుకోవడానికి అండ్ ఆల్సో తన పర్పతిని చూపుకోవడానికి, పర్పస్ ని చూపుకోవడానికి ఇలా చెయ్యైతే ఊపాడు. అలా చేయి చూపించడం వల్ల జనాలు అంతలాగా రద్దీ అయిపోయారని చెప్పేసి అన్నారు. అండ్ దీన్ని డిఫెండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట. ఏంటనేసి అంటే జనాలు అంతమంది వచ్చినప్పుడు చెయ్యి చూపించాలి, లేకపోతే చెయ్యి చూపించకుండా లోపల కూర్చుంటే వాడికి పొగరు, వాడు ఆరోగెంట్ అని చెప్పేసి ముద్ర వేసేస్తారు. సో చెయ్యి చూపించాలని చెప్పేసి మ్యాండేట్ అప్పుడే క్లియర్ అవుతారు వాళ్ళు, లేకపోతే ఎవరు అనేసి చెప్పారనమాట. ఏదైతే అల్లు అర్జున్ గారు మీటింగ్ లో చెప్పారు కదా, సో ఆ అల్లు అర్జున్ గారు మీటింగ్ లో చెప్పిందే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఒక లైన్ లో చెప్పారనమాట. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు, బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేసా. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ కోసం, లేదు అలా చెయ్యి లోపాలి నమస్కారం పెట్టాలని బేసిక్ అది ఎంజాయ్ చేయటం. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్. సో అలా చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ సీఎం, చాలా స్ట్రాంగ్ పర్సన్, ఒక లాని ఫాలో అవుతున్నారు అంతేగాని ఇంకేం చేయట్లేదు కదా. సో లాని మాత్రం ఫాలో అవుతున్నారు, ఆయన మనకి ఏం ఎదురు చెప్పడానికి లేదు, ఆయన ఆల్రెడీ లాలోకి వెళ్ళిపోయారు. సో అదనమాట పవన్ కళ్యాణ్ గారి పర్స్పెక్టివ్. ఆయన చాలా న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు అనమాట. ఒకవైపు అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయట్లేదు, ఒకవైపు వచ్చేసరికి ఆ పోలీసుల వాళ్ళకి కూడా కంప్లీట్ గా సపోర్ట్ చేయట్లేదు, కంప్లీట్ గా న్యూట్రల్ గా ఉన్నారనమాట ఆయన. సో ఇప్పుడు అన్నమలయ్య గారి స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ అన్నమలయ్య గారు ఎవరనేసి అంటే మీకు అన్నా యూనివర్సిటీ కేసు తెలుసుంటే ఇతను కూడా తెలుసుంటారు అనమాట. ఈయన బేసిక్ గా ఎవరనేసి అంటే కొరడాతో కొట్టుకున్నారు చూస్తారా, ఆయన. అయితే రేవంత్ రెడ్డి గారు స్పీచ్ అయిన తర్వాత అన్నమలయ్య గారు వచ్చేసరికి కొన్ని వర్డ్స్ అయితే పాస్ చేశారు. ఆ వర్డ్స్ వచ్చేసరికి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టు రేవంత్ రెడ్డి అయితే ఉన్నాయన్నమాట. అయితే వర్డ్స్ ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే, రేవంత్ రెడ్డి యువర్ ద బిగ్గెస్ట్ యాక్టర్ ఇన్ తెలంగాణ. సో నువ్వు చాలా పెద్ద యాక్టర్వి, ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఉందో సో ఆ కాంగ్రెస్ పార్టీలో నువ్వే పెద్ద యాక్టర్వి. సో నువ్వు వెళ్ళి యాక్ట్ చేయి, మూవీస్ లో యాక్ట్ చేయి, ఇలా నేను ఒక యాక్టర్ అని చెప్పుకో, యాక్ట్ చేసి ఛాన్స్ ఇస్తారు, అప్పుడు క్రౌడ్ ని పుల్ ఆఫ్ చేయి. అదే కానీ ఏదో పుల్లింగ్ చేసినట్టు అల్లు అర్జున్ మీద పడిపోయి ఆడడం కాదు. సో తనకున్న క్రేజ్ కి నీకున్న క్రేజ్ కి తేడా ఉంటుంది. సో నువ్వు జనాలు అట్రాక్ట్ చేస్తున్నావు, జనాలు అట్రాక్ట్ చేయడం కోసం ఇది కరెక్ట్ కాదు, నువ్వు వెళ్ళి యాక్ట్ చేసి అప్పుడు జనాలు అట్రాక్ట్ చేయి, అంతేగాని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన స్ట్రైట్ గా అన్నారు. I think he's trying to compete who's a superstar in Telangana. He's trying to show that he's a superstar than Allu Arjun. If Mr. Revanth Reddy thinks he's a superstar, right now also he's acting in Congress party. Congress is making pictures after pictures. He's the main actor in Telangana. స్టేట్ సీఎం పవర్స్ వచ్చేసరికి జనాలకి సర్వ్ చేయడానికి ఇచ్చారు, అంతేగాని అల్లు అర్జున్ గారి మీద జరిగిన అటాకర్ లో చాలా మంది నీ కాన్స్టిట్యూన్సీ లోనే అన్నారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ క్రియేట్ చేయడానికి కాదని చెప్పేసి అన్నారు అనమాట ఆయన. Using your state powers, you have a lot of state powers. State powers are given to you because you want to serve the people well.
Now the people who came inside, threw stones, flower pots, everything, got into ruckus, and 2-3 people came from his own constituency. అల్లు అర్జున్కి ఏదైనా మోటివ్ ఉందా, ఏదైనా ఇంటెన్షన్ ఉందా? మరి ఎందుకు అసలు ఆయన మీద పడాలా, ఏడుస్తున్నారా? ఆయన ఎలాగోకలాగా ఇష్యూని రిసాల్వ్ చేయడానికి వెళ్ళి అయితే కలిశారు, ఇదంతా చాలా చేశారు, అమౌంట్ ఆఫర్ చేశారు. సో ఇదంతా ఆఫర్ కూడా కాదు, అది అదొక సింబల్, అదొక గెస్చర్ లా చేశానని అన్నారు. సో ఇదంతా చేశారు, మరి అతని మీద పడి ఎందుకు అలా ఏడుస్తున్నారు అని చెప్పేసి స్ట్రైట్ గా అన్నారు. అండ్ లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్, అసెంబ్లీలో మాట్లాడింది వచ్చేసరికి కంప్లీట్ గా హేట్రెడ్ తోనే మాట్లాడారు. అండ్ ఆల్సో నో బ్యాలెన్స్ సైడ్ అని చెప్పేసి మాట్లాడారు అనమాట. అంటే బ్యాలెన్స్ గా మాట్లాడట్లేదు, కంప్లీట్ గా హేట్ తోనే మాట్లాడారు అని చెప్పేసి ఆ అన్నమలై గారు అయితే పాస్ చేశారు స్టేట్మెంట్స్. Complaint, and Mr. Allu Arjun says what has happened is wrong. He's terribly sorry. He's trying all his things under his hand to rectify that. Maybe a compensation, maybe a financial measures for the family. When everything is happening, victimizing and bullying is unacceptable. Now, what is happening in the whole case is a clear case of victimization and a clear case of bullying. Third, after the episode, the way the Chief Minister, Mr. Revanth Reddy Garu, speaks about Allu Arjun, I only see a bit of hatred. I don't see the neutrality in CM speech or his words and deeds. అండ్ అది అలా అవుతుండగా ఈ రోజు సరిగ్గా జనవరి 3, 2025 అనమాట, నూతన సంవత్సరం. ఈ రోజు అయితే అల్లు అర్జున్ గారికి బెయిల్ అయితే మంజూరు అయిందనమాట. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు హైకోర్టు అయితే ఒక బెయిల్ మంజూరు చేసింది కదా. సో అదైతే Jan 10th కి కంప్లీట్ అయిపోబోతుంది. సో కంప్లీట్ అయిపోబోతున్నందు వలన అల్లు అర్జున్ గారికి వచ్చేసరికి నాంపల్లి కోర్టులో ఇంకొక బెయిల్ వచ్చిందనమాట, అది రెగ్యులర్ బెయిల్. సో ఈ బెయిల్ లో భాగంగా 50,000 రూపీస్ కూడా ఫైన్ కట్టేయాలని చెప్పేసి అన్నారు. అండ్ ఆల్సో బెయిల్ కూడా కంప్లీట్ గా వచ్చిందనమాట. సో ఇది ఇక్కడ వరకు అయిన అల్లు అర్జున్ గారి కేసులో అప్డేట్. అయితే ఇక్కడ వరకు చూసారు కదా, ఇక్కడ వరకు మీరేమనిపించిందో ఆలోచించండి, కింద కామెంట్ కూడా చేయండి. అండ్ ఆల్సో నేనేమనుకుంటున్నానంటే తప్పు ఇద్దరు వైపు ఉందని నేనైతే బలంగా అనుకుంటున్నాను. ఎందుకనేసి అంటే అల్లు అర్జున్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి ఏదైనా స్కేల్లో పెద్ద, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా పెద్ద స్కేల్లో చేస్తుంటే బాగున్ను. అండ్ అట్ ది సేమ్ టైం పోలీసులు అల్లు అర్జున్ గారు వస్తున్నప్పుడు లేదు మీకు పర్మిషన్ లేదని చెప్పేసి తిరిగి పంపించేసినట్లయితే బాగుంది అనమాట. బట్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అందరికి పరిచయం చేస్తారు. సో అదైతే అలా చేయకుండా ఉండాల్సింది, అట్లీస్ట్ విక్టిమ్ అయినా హైడ్ చేసి ఉంచాల్సింది. సో ఇవి నా పర్స్పెక్టివ్స్. మీ పర్స్పెక్టివ్స్ ఏంటో కింద కామెంట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి వాయిస్ కూడా వ్యాలిడ్. సో అదనమాట వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్. ఈ వీడియో ఎక్కడ వరకు చూసారంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి రోజు కూడా.